హాయ్ హలో వెల్కమ్ టు కేటీవీ హెల్త్ ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. వెల్కమ్ టు కేటీవీ హెల్త్. ఎన్నో ఆరోగ్యకరమైన సందేహాలు అనేవి చాలామందికి ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు డాక్టర్స్ ద్వారా అలాగే ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఇందులో భాగంగానే ఈరోజు మనం ప్రముఖ ఈఎన్టీ సర్జన్ అయిన డాక్టర్ జీవీఎస్ రావు గారి దగ్గరికి వచ్చాం. ఆయన పలకరించి ఎన్నో వాల్యుబుల్ విషయాలు అయితే తెలుసుకుందాం. ఆయనకి పరిచయమే అక్కర్లేదు. ఆయన చాలా సుపరిచితులు అందరికీ కూడా. ఎన్నో ప్రపంచవ్యాప్తంగా అనేక సర్జరీలు చేసి ఎన్నో రికార్డ్స్ని, అవార్డ్స్ని, రివార్డ్స్ని సైతం ఆయన సొంతం చేసుకున్నారు. సో ఈరోజు మనతో డాక్టర్ జీవీఎస్ రావు గారు ఉన్నారు. సార్ని పలకరించి అనేక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మిమ్మల్ని చూడగానే ఫస్ట్ నాకు నోసే గుర్తొస్తుంది. ఇప్పుడు వచ్చిందంత సమ్మర్ కాబట్టి వచ్చేదంతా ఈ నోస్ బ్లీడింగ్ అవుతుంటుంది చాలా మందికి. కొంతమంది ఏంటంటే వేడి చేసింది అని కొట్టిపడేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? ఎండాకాలం కానీ వానాకాలం కానీ సాధారణంగా ఈ ఎండాకాలంలోనే ముక్కులోంచి రక్తం కారటం ఎక్కువ అవుతుంది. అది కరెక్టే. ఎలా కరెక్ట్, ఎందుకు దీనికి సంబంధం ఏంటి? ఎండాకాలానికి ముక్కు రక్తం రావడానికి సంబంధం ఏంటంటే, ఎండాకాలం ఏమవుతుందంటే ముక్కులో ఉండేటువంటి ఈ పొక్కులు చాలా గట్టిపడిపోతాయి. ఉదయం నిద్ర లేచేటప్పటికల్లా చాలామంది అలవాటు ఏంటంటే, ఈ పసిపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేదా పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా డాక్టర్ మీరు నమ్ముతారు నమ్మరు, ఉదయం లేచి నేను ముక్కులు వేలు పెట్టి ఆ పొక్కులు తీయంది నాకు మనసు ఊరటగా ఉండదండి, అది తీసేస్తే కానీ చాలా సంతోషంగా ఉంటుంది నాకు అంటారు. సరే మీరు ఇలా చేస్తే ఇప్పుడు దానివల్ల మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వీళ్ళ ముక్కులోంచి రక్తం వస్తుందంటారు. అప్పుడు కానీ ఆ మాట చెప్తారు పెద్దవాళ్ళు అయితే. అదే పిల్లలైతే తల్లిదండ్రులు భయపడిపోతారు. ఏం లేదు డాక్టర్, మా అబ్బాయి పడుకొని ఉన్నాడు, పడుకొని అంటే బాబు తల పిల్లో అంతా కూడా తడిచిపోయింది, ఏంటంటే రక్తంతో తడిచిపోయింది, ఏంటని చూస్తే ముక్కులోంచే రక్తం కారింది డాక్టర్ గారు అని చెప్తుంటారు. మరి ముక్కులోంచి రక్తం ఎందుకు కారుతుందయ్యా అంటే, ముక్కులో సాధారణంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, దాని రైనైటిస్ అంటారు అనమాట. ఈ రైనైటిస్ వలన ఈ చర్మం ఎలా ఉంటుందో ముక్కులో కూడా ఒక మ్యూకోజా ఉంటుంది. ఆ మ్యూకోజా మెత్తగా పడిపోతుంది అనమాట. ఎప్పుడు ముక్కులో ఇలా పొక్కులు తీసేస్తుంటారు, దాన్ని నోస్ పికింగ్ అంటారు అనమాట. ఈ నోస్ పికింగ్ వల్ల ఈ చర్మం చాలా మెత్తబడిపోతుంది అనమాట. మెత్తబడిపోయినటువంటి చర్మం కింద రక్తనాళాలు ఎలా ఉంటాయో, అక్కడ మ్యూకోజాలో కూడా రక్తనాళాలు అలానే ఉంటాయి అనమాట. ఈ రక్త నాళాలన్నీ కూడా ఎప్పుడైతే చిట్లినప్పటి నుంచి ఆ రక్తనాళం నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. మరి ఈ ఎండాకాలానికి దీనికి సంబంధం ఏంటంటే, ఎండాకాలం తరచుగా ఈ ముక్కులో పొక్కులు గట్టిపడిపోవడం పొక్కులను బయటికి తీయటం, తరచుగా బ్లీడింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి స్కూల్లో జరగవచ్చు, లేదా నిద్ర లేచినప్పుడు జరగవచ్చు, లేదా ముక్కులో పొక్కుంటే ముక్కు కూరగాయల దెబ్బతగిలా కూడా జరగచ్చు అనమాట. ఇలా జరిగినప్పుడు ఈ ముక్కులో పొక్కులన్నీ కూడా దాన్ని రక్తం చిందించే లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఇలా రక్తం బయటకు వచ్చినప్పుడు అక్కడ స్కూల్ టీచర్స్ కావచ్చు, ఈ పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కూడా కావచ్చు, ఎవరైనా చుట్టుపక్కల ఉన్నారు కావచ్చు, ఎవరైనా సరే ఈ రక్తం చూడగానే ముక్కులోంచి కారే రక్తం చూడగానే భయపడిపోతారు అనమాట. అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం చేయాలంటే, కొంచెం వయసున్న పిల్లలైతే దయచేసి ముక్కుని ఇలా పట్టుకుంటే ఈ ఒత్తిడి వలన ఈ రక్తం ఆగిపోతుంది. లేదు డాక్టర్, అసలు ముక్కులో పొక్కు ఉంది, ఇలా పట్టుకోమన్నారు, పట్టుకుంటే నొప్పిగా ఉంటుంది, ఇంకొంచెం దెబ్బ తగిలి మళ్ళీ రక్తం రావచ్చు అంటే కరెక్టే అండి. ముక్కులో పొక్కు ఉన్నప్పుడు ఒత్తుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఈ మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి. ఐస్ క్యూబ్స్ ఉన్నప్పుడు ఐస్ క్యూబ్ తీసుకొని కంటి కింద, కంటి పైన, ముక్కు పైన, ఈ పై పెదం మీద కాపడం పెట్టుకుంటే, ఐస్ క్యూబ్స్తో కాపడం పెట్టుకుంటే, చేతురుమాల్లో పెట్టుకొని కాపడం పెట్టుకోనమాట. కాపడం పెట్టుకుంటే ఈ రక్తం తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే, చుట్టుపక్కల ఉండే రక్తనాళాల్లో సంకోచించిపోతాయి అనమాట. అంటే కన్స్ట్రక్షన్ వస్తుంది, వ్యాస కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ఈ వ్యాస కన్స్ట్రక్షన్ వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి అక్కడికక్కడే రక్తం ఆగిపోతుంది. అంటే ముక్కు పట్టుకోవడం ఒకటి, ఈ ఐస్ క్యూబ్స్తో కాపడం పెట్టుకోవడం వల్ల సాధారణంగా తగ్గిపోతుంది. ఇలా చేయండి. ఇలా తగ్గని ఎడల మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ని కలిస్తే ముక్కులో వారి దగ్గర ఉండేటువంటి కాటన్ పెట్టడం కానీ, లేదా ముక్కులో ఆయింట్మెంట్, కొన్ని రక్తాన్ని ఆపేటువంటి ద్రవాలు ఉంటాయి, చుక్కల మందు కావచ్చు, లేకపోతే ఆయింట్మెంట్ కావచ్చు, ఈ ఆయింట్మెంట్ పెట్టి వారి ముక్కులో రక్తం ఆగిపోయేట్టు చేస్తారనమాట.
వారు ఇంటి డాక్టర్కి కానేడలా ఫ్యామిలీ ఫిజిషియన్స్ అయితే ఏం చేస్తారంటే మీరు వెంటనే ఇలా చేసి ప్రథమ చికిత్స చేసి తర్వాత ఏంటి డాక్టర్ని కలవండి అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఏంటి డాక్టర్ దగ్గరికి వస్తే వాటికి కావాల్సిన కారణాలను కూడా చక్కగా వాడిని పరిశీలించి దానికి చికిత్స ఎటువంటిది కూడా మందుల ద్వారా తగ్గడమా లేకపోతే శస్త్రచికిత్స ద్వారా తగ్గించాలని డాక్టర్ గారు తప్పకుండా చెప్తారు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు మా కేటీవీ హెల్త్ ఛానల్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది విన్నర్గా డాక్టర్ గారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ మనకి. సో మీరు కూడా పాటించండి, ఫిట్గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అంతకంటే ముందు మన కేటీవీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మీకు అందించబోతున్నాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.